జేఈ న్యూస్ కు స్వాగతం. నా పేరు జాహ్నవి. ఇక వార్తల్లోని వివరాలు. పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రోజున రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపీఎస్ ఆపరేషన్ గరుడ పేరుతో డ్రోన్ పెట్రోలింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ అసాంఘిక శక్తుల నిర్మూలనకు, నేరాల నియంత్రణ, ప్రజల భద్రత అండ్ ఆఫ్టర్ దృష్టి పెద్దపల్లిలో ప్రయోగాత్మకంగా ఆపరేషన్ గరుడ మొదలు పెట్టమని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ తెలిపారు. రామగుండంలో ఛార్జ్ తీసుకున్న తర్వాత మొదటిసారి పెద్దపల్లి పోలీస్ స్టేషన్ సందర్శనకు వచ్చినప్పుడు సిబ్బంది వివిధ డ్యూబ్లో ఉండి కొన్ని సందర్శనలలో ప్రత్యేక నిఘా ఉంచడం ఇబ్బంది ఉంటుంది కనుక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పోలీసింగ్కి సహాయం పొందే విధంగా రోడ్ ద్వారా ఏరియల్ వన్నీ చేయాలనే ఉద్దేశ్యంతో ఆపరేషన్ గరుడ కార్యక్రమం అనుకోవడం జరిగింది. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక పట్టణంను పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయడం తక్కువ సమయంలో డ్రోన్ ద్వారా సాధ్యమవుతుంది. ఎవరైనా గొడవలకు పాల్పడిన, చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడిన వీడియోలు, ఫోటోల ఆధారాలతో వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుంది అన్నారు. లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ వెంకటేష్ ఆపరేషన్ గరుడ కోసం ఉపయోగించే డ్రోన్ కోసం ఆర్థికంగా సహాయం చేయడానికి ముందుకు రావడం జరిగింది. సిపి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, పెద్దపల్లి ఏసీపీ కృష్ణ, సిఐ కృష్ణ, ట్రాఫిక్ ఇన్నికైన్ సత్యనారాయణ, ఎస్ఐలు లక్ష్మణ్ రావు, మల్లేష్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. రామగుండం కమిషనరేట్లో నేను వచ్చినప్పుడు ఇంత ఒక 1 month బ్యాక్ ఒక ఆపరేషన్ అనుకున్నాము. సడన్గా మనం స్టేషన్ విజిట్ చేసినప్పుడు ఐడియా వచ్చింది. ఎందుకంటే మెన్ షార్టేజ్, దాని తర్వాత ఈ యొక్క డిఫరెంట్ ప్రోగ్రామ్స్లలో ఎంగేజ్ కావడము, ఒక్కోసారి సర్విలెన్స్ అనేది మనకి ఫిజికల్గా చేయడం కష్టమవుతుంది. అట్లాంటప్పుడు యాడెడ్ అడ్వాంటేజ్గా ఉండే ఏరియల్ సర్వే చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ మధ్య మనకు డ్రోన్స్ బాగా ఎక్కువగా పాపులర్ అయ్యాయి. దాని నుంచి ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఓకే, సో అలాంటిది అడ్వాంటేజ్ని మన పోలీసింగ్కి ఎలా ఉపయోగించుకోవచ్చు అనే ఐడియాతో గరుడ అనే ఆపరేషన్ స్టార్ట్ చేశాము. గరుడ అంటే పైన నుంచి టోటల్గా ఏరియల్ మొత్తం ఏరియల్ సర్వేలెన్స్లో భాగంగా ఒక్కొక్క పోలీస్ స్టేషన్, ఒక టౌన్ ఏరియాలో మొత్తం ఒక డ్రోన్ ఉంటుంది. ఆ డ్రోన్ ఆపరేటర్ మనకి ఇప్పుడు చూసాము ఇది ఎట్లా ఆపరేట్ అవుతుంది. తర్వాత టోటల్ ఎంటైర్ టౌన్ని ఒక టైంలో మనం మానిటర్ చేయాలనుకుంటే ఒక రౌండ్ మొత్తం టోటల్గా మనం మానిటర్ చేయొచ్చు. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ఒక అనిల్ అనే అబ్బాయితో ఆల్రెడీ డ్రోన్ ఉంటే దీన్ని ఎలా వర్కౌట్ అవుతుంది, మనకి ఎంత అడ్వాంటేజ్ అవుతుంది, ఎలా చూడవచ్చు, ఎలా ఎక్కడైనా ఫొటోస్ క్యాప్చర్ చేయాలంటే ఫోటో క్యాప్చర్ చేయొచ్చు. లేకపోతే ఇంకా కొద్దిగా అడ్వాన్స్డ్ డ్రోన్ అయితే దాంట్లో ఉన్న ఫీడ్ని మనం పెద్దగా టీవీలో కనెక్ట్ చేసి మొత్తం మనము క్లియర్గా చూడవచ్చు. సో ఇలాంటి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి దానిలో మనము ఈ గరుడ ఆపరేషన్ని వెరీ సూన్ స్టార్ట్ చేస్తున్నాము. దాంట్లో భాగంగానే మన లీడ్ బ్యాంక్ వాళ్ళు ఇక్కడ పోలీస్ స్టేషన్కి ఈ యొక్క డ్రోన్ని స్పాన్సర్ చేయడానికి వచ్చారు. సో ఐ అప్రిషియేట్ దేర్ జెస్చర్స్. ఎందుకంటే దీని నుంచి మనం ఎన్నో రకాలుగా ఈ ఏటీఎంస్ కానీ, తర్వాత ఇంకా బ్యాంక్స్ దగ్గర ఉన్న వాళ్ళందరినీ మనం ఇక్కడ నుంచి ఆపరేట్ చేయొచ్చు. ఎలాగూ మనకి ఏటీఎంస్లో ఈ స్టాటిక్ కెమెరాస్ కూడా ఉన్నాయి. సో దాంట్లో భాగంగా స్టాటిక్ కెమెరాస్ ఉండగా ఇది టోటల్గా మనకు ఒక అడ్వాంటేజ్. ఒక గరుడ అంటే ఒక గరుత్మంతుడి పేరు. ఇది ఒక గద్దలాగా మనము టోటల్గా పైనుంచి మొత్తం ఎంటైర్ టౌన్ని ఇక్కడ కూర్చొని ఒక సింగిల్ పర్సన్ టోటల్గా మనకు ఎక్కడ ఏం జరుగుతుందన్నది తెలుసుకోవచ్చు. సో దీన్ని బట్టి ఇది స్టార్ట్ చేసిన తర్వాత వెరీ సూన్ మన ఓన్ గరుడ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ చేసిన తర్వాత బయట ఎవరన్నా అక్కడ ఇక్కడ చీకట్లలో కానీ ఇంకెక్కడ కానీ తాగుడు కానీ గాంజా కానీ తర్వాత వాళ్ళని అందరినీ మొత్తం ఇది పట్టేస్తారు. దాని తర్వాత మీ ఇష్టం, ఎవరు ఇట్లా బయట మరూన్ ప్లేసెస్లో, డెజర్టెడ్ ప్లేసెస్లో ఉండి మన్మాని చేస్తాను, నేను ఏమన్నా చేస్తాను, గొడవ పడతాను అంటే ఇలా మొత్తం విత్ ఎవిడెన్స్ క్యాప్చర్ చేస్తాము. విత్ ఎవిడెన్స్ క్యాప్చర్ చేసి కేసులు బుక్ అవుతాయి. సో మీరు ఎవరు ఎట్లాంటి అన్టువర్డ్ ఇన్సిడెంట్ చేయడానికి, తర్వాత ఈ దొమ్మిలు కానీ, గొడవ పడాలి కానీ, తర్వాత ఈ ఆరు బయట కానీ వేరే వాళ్ళని కీస్ చేయడం కానీ అన్నీ ఇక్కడ నుంచి మానిటర్ చేయగలుగుతారు. సో విత్ ఎవిడెన్స్. సో అందరూ దీన్ని చాలా బాగా అప్రిషియేట్ చేస్తున్నారు. మీకు కూడా చాలా పబ్లిక్కి మేజర్గా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే మాకు, తర్వాత లా అబైడింగ్ పబ్లిక్ అందరికీ ఇది ఒక మంచి హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను.